హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతాడా, డిమాండ్ పవన్ అవుతాడా, సంజన అవుతుందా? సో ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోలో మనము అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్ జోన్లో, ఎవరు ఫస్ట్ ప్లేసు, ఎవరు సెకండ్ ప్లేసు, ఎవరు థర్డు, ఎవరు ఫోర్త్, ఎవరు ఫిఫ్త్ అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా జియో హాట్స్టార్లో ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు సెకండ్ పొజిషను, ఎవరు థర్డు, ఫోర్త్, ఫిఫ్త్ అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా మిస్ కాల్స్లో కూడా ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో జరిగేటటువంటి టాస్క్ల గురించి ఈరోజు ఏం జరగబోతుంది అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 మినిట్స్ వీడియో మీరు చివరి వరకు చూడండి. 100% మీకైతే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బిగ్ బాస్ సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్స్ 24/7 మీకు తెలవాలంటే నా ఇన్స్టాని ఫాలో అండి. నా ఇన్స్టా పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టాప్ 5 కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ టాప్ 5 కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాలా, తనుజ, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, సంజన. ఈ టాప్ 5 కంటెస్టెంట్ల అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ఒకసారి మనము పరిశీలించినట్లు చూస్తే ఇక్కడ ఏ అన్అఫీషియల్ పోలింగ్ చూసినా కూడా, అది యూట్యూబ్ చూసినా, ట్విట్టర్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, ఎక్కడ చూసినా కూడా ఒకరు పోలింగ్ అనేది చాలా అంటే చాలా టాప్ పొజిషన్లో కొనసాగుతుంది. ఇక్కడ మిగతా పిఆర్ల జిమ్మిక్కులు కూడా ఉంటాయి. సో దయచేసి అన్అఫీషియల్ ఓటింగ్లో కనిపించినటువంటి ఓటింగ్ ఒకసారి చెప్తా. కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 46%లో, తనుజ ఓటింగ్ అనేది 27%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 11%లో, డిమాండ్ ఓటింగ్ అనేది 8%లో, సంజన ఓటింగ్ అనేది 6% కొనసాగుతుంది. సో మీరు దయచేసి అన్అఫీషియల్ ఓటింగ్ని కంప్లీట్గా నమ్మకండి. దయచేసి మీరు హాట్స్టార్లో లాగిన్ అయ్యి హాట్స్టార్లో ఓటేయండి. అదేవిధంగా ప్రతిరోజు ఒక మొబైల్ నెంబర్ నుంచి ఒక మిస్ కాల్ అయితే 100% ఇవ్వాల్సిందే. ఎందుకంటే మిగతా కంటెస్టెంట్లకు పిఆర్ కావాలని జిమ్మిక్కులు చేస్తారు. సో మన కంటెస్టెంట్ ఎలాగో టాప్లో ఉన్నాడు కానీ గెలుస్తారులే అని మనం ఓటేయకుండా ఉంటే మనకే బిస్కెట్ అవుతుంది. సో దయచేసి 100% నేను కూడా కళ్యాణ్ పడాలకు ఓటేయడం జరిగింది. సో మీరు కూడా కళ్యాణ్ పడాల గెలవాలంటే హాట్స్టార్ లాగిన్ అవ్వండి. అదేవిధంగా మిస్ కాల్ కూడా చేయండి. మిస్ కాల్ చేయాలంటే కళ్యాణ్ పడాల నెంబరు 8886504555 8886504555 కళ్యాణ్ పడాలా అని వస్తుంది. సో మీరు కళ్యాణ్ పడాలకు డైలీ ఒక నెంబర్కి వెళ్ళి మిస్ కాల్ అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ అన్అఫీషియల్ ఓటింగ్లో కళ్యాణ్ పడాలకు తనుజకు ఆల్మోస్ట్ ఆల్ 20% అయితే డిఫరెంట్ అయితే ఉంది. థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, ఫోర్త్ పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నాడు, ఫిఫ్త్ పొజిషన్లో సంజన గల్రాని అయితే ఉంది. సో ఇప్పుడు హాట్స్టార్ ఓటింగ్లో ఇలా నడుస్తుంది ఓటింగు. ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేది ఇప్పుడు క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నాకు తెలిసినటువంటి బిగ్ బాస్ టీంలో ఐటీ పర్సన్ ఉన్నాడు. సో తనే ఎప్పుడు బిగ్ బాస్ సంబంధించినటువంటి హాట్స్టార్ ఓటింగ్ అనేది తనే చూస్తుంటాడు. సో తన టీం నుంచి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ పడాల జియో హాట్స్టార్లో ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. అదే కళ్యాణ్ పడాలకు చెప్పినటువంటి గుడ్ న్యూస్, ఫ్యాన్స్కి చెప్పే గుడ్ న్యూస్. ఎందుకంటే కళ్యాణ్ పడాలకు నిన్న నైట్ భారీగా ఓటింగ్ అయితే పడింది. అదేవిధంగా తనుజ గారు సెకండ్ పొజిషన్లో కొనసాగుతున్నది. ఇక్కడ భారీ ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్ పడాలకు తనుజకు ఓన్లీ 2% మాత్రమే డిఫరెంట్ ఉంది. ఫస్ట్ టైం బీబీ హిస్టరీలో ఒక రన్నర్కి విన్నర్కి ఇంత ఓటింగ్ డిఫరెన్స్ ఉండడం అనేది చాలా అంటే చాలా ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. సో దయచేసి మీరు మీకు కళ్యాణ్ పడాల గెలవాలంటే కళ్యాణ్ పడాలకు ఓటేయండి, లేదు తనుజ గెలవాలంటే తనుజకు వెళ్ళి ఓటేయండి. బట్ నా పర్సనల్ ఓట్ అయితే కళ్యాణ్ పడాలకైతే వేయడం అయితే జరుగుతుంది. సో హాట్స్టార్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నది కళ్యాణ్ పడాల, సెకండ్ పొజిషన్లో ఉన్నది తనుజ, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్లో కూడా టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది. ఇమాన్యుయల్ అదేవిధంగా డిమాండ్ పవన్కు భారీగా ఓటింగ్ అయితే పడుతుంది. సో వీళ్ళ ఓటింగ్ అనేది బిలో 20% మాత్రం ఉంది. కళ్యాణ్ తనుజ ఓటింగ్ అనేది అబోవ్ 35% ఉందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఫిఫ్త్ పొజిషన్లో సంజన గారు అయితే ఉన్నారు. సో దయచేసి ఒక కామన్ మ్యాన్ గెలవాలంటే కళ్యాణ్ పడాల కోటేయండి, ఒక సెలబ్రిటీ గెలవాలంటే మన తనుజ గారు కోటేయండి.
టాప్ 5 కంటెస్టెంట్లో విన్నింగ్ రేస్లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, తనుజ మాత్రమే. మీ ఓటు వేస్ట్ కావద్దు అనుకుంటే కళ్యాణ్ పడాల, తనుజ వీళ్ళిద్దరిలో ఎవరికో ఓటేయండి. ఎందుకంటే ఇమాన్యుయల్, డెమాన్ పవన్ అదేవిధంగా సంజన గారు అయితే విన్నర్ రేస్ నుంచి తప్పుకున్నట్లే. సో వాళ్ళు టాప్ 3, టాప్ 4 పొజిషన్ నుంచి వెళ్ళి పోరాడుతున్నారు. ఏంటంటే దేనికోసం అంటే సూట్ కేసు కోసము. సో వాళ్ళకు సూట్ కేసు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా. మరి జై హింద్.